తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇంకా సర్దుమానక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి శబరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం ఆవరణలో కల్తీ జరిగిందని, అందులో మోతాదుకు మించిన క్రిమి సంహారకాలు కలిసున్నాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పటివరకు తయారు చేసిన ఆవరణ ప్రసాదం డబ్బాలను ఎరువుగా మారుస్తున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో 6.65 లక్షల కంటైనర్ల ఈ ప్రసాదం ఉంది. వీటిని గత ఏడాది వాడకుండా అలాగే ఉంచేశారు. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా అధిక మోతాదులో క్రిమి సంహారకాలు కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. అందువల్లనే ఆవరణ ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. అయితే ఆవరణను పెద్ద మొత్తంలో పారివేయడం అధికారులు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతంలో పారేసేందుకు అధికారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడానికి టీడీపీ దీనిని శాస్త్రీయ విధానంలో పారివేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ను కేరళకి సంబంధించిన ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్ టెండర్లను దక్కించుకుందని టీడీపీ అధ్యక్షులు పిఎస్ ప్రశాంత్ డిహెచ్కి తెలిపారు. వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో తమ సదుపాయాలను తీసుకెళ్లిన తర్వాత ఆవరణను శాస్త్రీయంగా ఎరువులుగా మార్చాలని వారు ప్రతిపాదించారు. తొలుత కేరళలో కొట్టేయంలో ఉన్న తమ గూడెంలో తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తారు. టీడీపీ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. బియ్యం బెల్లంతో చేసిన ఆవరణ శబరిమల అయ్యప్ప ప్రధాన ప్రసాదం. అంతేకాకుండా శబరిమల పుణ్యక్షేత్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఆవరణ ప్రసాదం ఒకటి. గత ఏడాది ఆవరణ విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం 147 కోట్లు. ఆలయంలో 40% కాగా రామమందిర ప్రతిష్ట సందర్భంలో అయోధ్య బయో టాయిలెట్లను ఏర్పాటు చేయడంపై ఐసీఈఎస్ గతంలో వార్తల్లో నిలిచింది.